ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. దేవుడు తన బిడ్డలైన మనందరితో చేయుచున్న వాగ్దానం ఏమిటంటే, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. దేవుని మాటలు ఇక్కడ మనము గమనించినప్పుడు ఆయన మన ఎడల ఉన్న తన ప్రేమను వెల్లడిపరుచుచు ఉన్నాడు. మొదటి వచనములో మనము చూసినప్పుడు, దీనికంటే పై వచనములో మనం చూసినప్పుడు, గర్భమున పుట్టినది మొదలుకొని తల్లి ఒడిలో నీవు కూర్చున్నది మొదలుకొని నేను చంకన పెట్టుకున్న నా ప్రజలారా అని మనలను సంబోధిస్తూ ఉన్నాడు. మనము తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని, మన తల్లి ఒడిలో మనం కూర్చున్నది మొదలుకొని ఆయనే మనలను చంకబెట్టుకొని మనలను పెంచి పోషించినటువంటి గొప్ప దేవుడు ఆయన. వృద్ధాప్యమందు మనుషులు అనేకమైన సమస్యలను ఎదుర్కోవాలి. చిన్న వయసులో తల్లిదండ్రులు వారికి ఆదరణగా ఉండి వారి సమస్యలను తీరుస్తూ ఉంటారు. వ్యాధిగ్రస్తులై మనుషులున్నప్పుడు వారిని వైద్యుల దగ్గరికి తీసుకొని పోవుట, వారికి కావలసినటువంటి వాటిని తీసి ఇవ్వడము అన్నిటినీ తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకుంటారు. అయితే ఆ మనుషులు వృద్ధులైన తర్వాత ఇతరుల సహాయము తమకు చాలా అవసరమై ఉంటుంది. కానీ అప్పుడు ఎవరి సహాయము వారికి దొరకదు. అందుకని వృద్ధాప్యములో పెద్దవారు వేదన పడుతూ తమ భారాన్ని మోస్తూ దినాలను గడుపుతూ ఉంటారు. దేవుని వైపు చూసి, ప్రభువా, ఇంకా ఈ జీవితము చాలు అని అంటారు. అయితే ఆయన మీ అందరికీ ఇచ్చుచున్నటువంటి గొప్ప వాగ్దానం ఏమిటంటే, నీకు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే అని అంటూ ఉన్నాడు. ముదిమి వచ్చేంత వరకు కూడా ఆయన మనలను ఎత్తుకొనువాడు, మనలను మోయువాడు, మనలను నడిపించువాడు. దేవుని వాక్యాన్ని మీరు సరిగ్గా పరిశీలించినట్లయితే, ఆది భక్తులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనబడిన వారు చాలా ముదిమి ప్రాయము వరకు ఈ భూమి మీద వారు జీవించారు. వారు జీవించినంత కాలము దేవుని సన్నిధి వారికి తోడుగా, అండగా, ఆదరవుగా ఉండి వారిని నడిపించింది, వారిని బలపరిచినది. మోషే 120 సంవత్సరములు వయస్సు కలిగిన వాడై ఆయన మరణించినాడు. ఆయన మరణించినప్పుడు దేవుని మాటలు ఏమని చెబుతున్నాయంటే, ఆయనకు దృష్టి మాంద్యం కలగలేదని, ఆయన యొక్క పండ్లలో ఒక్క పన్ను కూడా ఊడిపోలేదని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవుడే తన ప్రజలకు శక్తిని, బలమును ఇచ్చి నడిపించాడు. కాలేబు యెహోషువ ఎదుట నిలబడి యెహోషువతో, అలనాడు మోషే మనలను ఈ దేశాన్ని వేగు చూడడానికి పంపినప్పుడు నాకెంత బలం ఉన్నదో ఇప్పుడు నాకంతే బలం ఉన్నది. హెబ్రోన్ ప్రాంతములను నేను స్వాధీనము చేసుకోగలుగుతాను. ఆ స్థలమును తనకివ్వమని అతనిని అడిగాడు. హెబ్రోను ఎత్తైనటువంటి ప్రదేశాలు, కొండలతో, లోయలతో కూడినటువంటి స్థలాలు. అయితే వాటిని అధిరోహించగలిగిన శక్తి, వాటి మీదకు పరిగెత్తి శత్రువులను తరమగలిగిన శక్తి తనకున్నదని కాలేబు చెప్పాడు. అప్పుడు ఎంత బలము కలిగిన వాడై అతడు జీవించినాడు కదా. అవును దేవుని బిడ్డలారా,
ముదిమి ప్రాయము సమీపిస్తున్నది. ముదిమి వచ్చేటప్పుడు అనేక సమస్యలను నాకు తీసుకొని వస్తుంది. వినికిడి తగ్గుతుంది, చూపు తగ్గుతుంది, ఒంటికి శక్తి తగ్గుతుందని బాధపడుతున్నావా? ఆయన అంటున్నాడు, ఇదిగో నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకొనువాడను నేనే. కనుక దేవుని సన్నిధిలో యాకోబు ప్రణమిల్లి ప్రార్థించినట్లుగా మనమును ప్రార్థించుదాం. మీకు శక్తి బలమునిచ్చి ఆ దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించు. కనుడా, మీరు చేసిన గొప్ప వాగ్దానమును బట్టి నీకు వందనాలు అయ్యా. వృద్ధులైన మా తల్లి తండ్రులు అయ్యా, మా యొక్క స్వజనులు మీ వైపు చూసి మొరపెట్టినప్పుడు వారికి కావలసిన శక్తిని బలమునిచ్చి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.